హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. ఈరోజు నేను ఎగ్ మంచూరియా చేస్తున్నానండి. ఎగ్ మంచూరియాని కార్న్ఫ్లోర్ మైదా వేసి డీప్ ఫ్రై చేసి అప్పుడు మంచూరియా చేస్తారు కదా, నేనైతే డీప్ ఫ్రై చేయకుండా ఎలాంటి పిండి యూజ్ చేయకుండా నా స్టైల్లో ఎగ్ మంచూరియా చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అయితే ఇక లేట్ చేయకుండా ఎగ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించిన 5 గుడ్లను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. గుడ్లు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసేయండి. ఇక తీసేసుకుందాం. ఎగ్స్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మంచూరియా అంత బాగా వస్తుందండి. అందుకే ఎగ్స్ని ఐరన్ కళాయిలో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎగ్స్ బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 టీ స్పూన్స్ చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, 2 టీ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచూరియా టేస్టీగా వస్తుంది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ షుగర్, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, 2 టీ స్పూన్స్ షెజ్వాన్ సాస్ లేదా చైనీస్ చిల్లీ పేస్ట్ కానీ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. 1 టీ స్పూన్ టమాటో కెచప్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన సాసులన్నీ కూడా కంపల్సరీ వేయాలండి, లేకపోతే మంచూరియా అంత టేస్టీగా రాదు. ఈ సాసులో కారం అస్సలు వేయకూడదండి, సాసులు మాత్రమే వేసుకోవాలి. కారం వేస్తే టేస్ట్ మారిపోతుందండి, అందుకే వేయకూడదు. ఇప్పుడు సాసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకొని ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు మరిగించుకోవాలి. గ్రేవీ దగ్గరగా అయిన తర్వాత గరిటెతో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. గ్రేవీ మరీ దగ్గరగా అయిపోకూడదండి, అలానే మరీ పల్చగా కూడా ఉండకూడదు, సాసీగా ఉండాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సాస్ అంతా ఎగ్స్ అన్నిటికీ బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఫుడ్తో పాటు స్టార్టర్గా ఈ ఎగ్ మంచూరియాని వడ్డించండి, చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అంతేకాకుండా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా పెట్టచ్చు. ఇంతేనండి, ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఎగ్ మంచూరియా చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, ఎగ్ మంచూరియా ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉందో. కలరే కాదండి, టేస్ట్ కూడా అంతకంటే బాగుంటుందండి. కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేస్ట్ చేస్తే కొంచెం స్టిక్కీగా అనిపిస్తుందండి. అంతేకాకుండా డీప్ ఫ్రై చేయడానికి కూడా చాలా ఆయిల్ కూడా పడుతుంది కదా. ఇలా చేసుకుంటే ఎక్కువ ఆయిల్ పట్టదు, టేస్ట్ కూడా బాగుంటుందండి. పిల్లలైతే ఈ మంచూరియాని చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అందరికీ ఎగ్ మంచూరియా ఫేవరెట్ రెసిపీ అండి. ఎగ్స్తో ఎప్పుడు కర్రీసు ఆమ్లెట్సే కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉండాలండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి. మిరియాలు, అల్లం, పచ్చిమిర్చిలోని ఘాటు, టమాటో కెచప్, వెనిగర్లోని పులుపు, మంచూరియాలో సాసులన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్స్ అన్నీ ఎగ్స్కి పట్టి ఒక డిఫరెంట్ టేస్ట్లో అయితే ఉందండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.